తాండూరు పట్టణంలో పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు జిల్లా కులమత రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని ఈరోజు కేవీపీఎస్ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటిస్తూ కులమత రహిత సాంస్కృతిక ఉత్సవాల పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న కుల వివక్ష అంటరానితనాన్ని రూపుమాపాలని, కులమత రహిత సాంస్కృతిక ఉత్సవాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు. కులరహిత సమాజాన్ని భారత రాజ్యాంగమే ఆకాంక్షించిందని, కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, టీఎంహెచ్పీఎస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు సాదిక్, ఎంఆర్పీఎస్ తాండూరు టౌన్ అధ్యక్షులు బలరాం, నాయకులు రాజు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు తాండూరులో కేవీపీఎస్ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి జరగబోయే ఏప్రిల్ 20వ తారీఖు రోజు తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో జిల్లా కుల మతరహిత సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, కోడంగల్లు, పరిగి వివిధ గ్రామాల ఉన్నటువంటి అనేక మంది సామాజిక ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, అభ్యుదయవాదులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు అందరి యొక్క ఉత్సవాలను జయప్రదం చేయాలని కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా కమిటీ తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో కుల మత విభేదాలతోటి అనుక్షణము ఏదో ఒక గ్రామంలో కానీ దళితులపైన దాడులు కానీ కుల దురంకర హత్యలు కానీ ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో 143 కుల దురంకర హత్యలు జరగడం జరిగింది. అదేవిధంగా మన నాగరికర్నూలు జిల్లాలో కుమరణ గ్రామంలో దేవాలయంలోకి ప్రవేశించినటువంటి ఒక రజక కుటుంబం పైన చిన్నారిని అతి దారుణంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేయడం జరిగింది. అదే రకంగా వికారాబాద్ జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలో కోడంగల్ ప్రాంతంలో మన ఏరుపల్ల గ్రామంలో ఇప్పటికి కూడా దళితులకు క్షవరం చేయడం లేదు. ఈ మధ్య కాలంలో అన్ని పత్రికలు రావడం జరిగింది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం యొక్క కుదురుమల మన ఏరుపల్ల గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ సందర్శించాలి. అక్కడ దళితులకు కూడా కొంతమంది కటింగ్లు చేయకుండా ఇప్పటికీ వివక్షకు గురవుతూ ఉన్నారు. తక్షణ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో కేవీపీఎస్ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే చెలో 22వ తారీఖు తాండూరులో జరిగే కుల మతరహిత సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని ప్రజలందరికీ వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కేవీపీఎస్ మైనార్టీ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా సిఐటియు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి, మరి ఎంఆర్పీఎస్ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 22వ తారీఖు అంబేద్కర్ పూలే ఆశయ సాధన కోసం ఏదైతే వాళ్ళు కలలు కన్న సమాజంతో పాటు అంటరంతనం కానీ, కుల వివక్షత కానీ, కులరహిత మతరహిత సమాజ కోసం కృషి చేయడం కోసం, అదేవిధంగా నేటికి కులం పేరుతో, మతం పేరుతో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని అరికట్టడంలో ప్రభుత్వం యంత్రాంగం అంతా మొద్దునిద్రలో ఉంది. ఎందుకోసం అంటే నేటి గీట కులం పేరుతో, మతం పేరుతో దాడులు జరుగుతున్న పౌర హక్కుల దినం నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రభుత్వాలు. మళ్ళీ ఏ ఊళ్ళో గిట ఇప్పటికీ కులవివక్ష పాటించకూడదు, ఇది చట్టరీత్యా నేరం అని చెప్పడంలో ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందుతున్నాయి. కాబట్టి ఏదైతే 22వ తారీఖు జరగబోయేటటువంటి ఏదైతే కులరహిత మతరహిత సమాజం కోసం, ఏదైతే అంబేద్కర్ పూలే యొక్క ఆశయ సాధన కోసం జరుగుతున్నటువంటి ఏదైతే సదస్సుని, ఉత్సవాలని జయప్రదం చేయాలని తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ, యువకులందరూ, మేధావులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాల నుంచి కోరడం జరుగుతుంది.